నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, పట్టుదల, ఏకాగ్రతతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని సిబిఐ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మురళి రంభా అన్నారు. నరవ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో నిర్వహించిన విట్ మహోత్సవ్ కార్యక్రమానికి ఆయన కళాశాల చైర్మన్ సత్యనారాయణతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పట్టుదలతో చదవాలని, ఒకరి కోసం మనం చదవకూడదని, మన కోసం, మన భవిష్యత్తు కోసం చదవాలని అన్నారు. వ్యసనాలకు దూరంగా ఉండాలని, సోషల్ మీడియాను దగ్గరకు రానివ్వకూడదని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రదీప్ వర్మ మాట్లాడుతూ విట్ మహోత్సవ్ అత్యంత వైభవంగా జరిగిందన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆర్ఏఎన్ఐ జనరల్ మేనేజర్ బాను, కళాశాల హెచ్ఓడీలు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. All the management, faculty, all the students, media, very good afternoon to all of you. It is indeed honor and I am delighted here among all of you, and thank you Chairman sir for inviting me this wonderful occasion. And your chairman sir called and 4-5 days back he invited me for this Mahotsav, and yesterday I was in Hyderabad, and because he called repeatedly, he called me and he invited me. That's why from Hyderabad I came to Vizag and again I joined here, and I am congratulating chairman and all the management and all the faculty to providing good education to all the students to fulfill their careers and at the same time responsible citizens of this country. And this is the Mahotsav, means it is a festival, but it is a festival of knowledge. It is a festival of innovation. It is a festival of creation. It is a festival of competitiveness. That's why today it is a festival, but a festival of knowledge, festival of motivation, festival of creativity. నేను ప్రిన్సిపల్ డాక్టర్ జీవి ప్రదీప్ వర్మ, విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. మేము ఈ సంవత్సరం 2K26 విఐటి మహోత్సవ్ చాలా ఘనంగా, కనీసం ఒక 3000 మంది ఆహుతుల మధ్య చాలా ఘనంగా జరిగింది ఈరోజు ఫస్ట్. గత 3 రోజుల నుంచి మా కళాశాల విద్యార్థులు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ విఐటి మహోత్సవ్కి ఒక శోభ తీసుకొచ్చారు. వీళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వివిధ విభాగాల్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. దానికి సిబిఐ డిఐజీ గారు అయినటువంటి మురళి గారు, అలాగే ఆర్ఐఎన్ఎల్ మేనేజర్ ఈరోజు విచ్చేసి ఈ పిల్లలకి వివిధ విభాగాల్లో స్పోర్ట్స్లోని, కల్చరల్ ఈవెంట్స్లోని, ఆటలోని వివిధ కళాశాల నుంచి, ఇంకో విషయం ఏంటంటే వివిధ కళాశాల నుంచి విరివిగా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మేము అలాగే మా అధ్యాపకులు, మేడమ్స్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వివిధ పోటీలు అంటే హ్యాకథాన్లోని, ఐడిథాన్లోని, తర్వాత వాలీబాల్, ప్రాజెక్ట్ ఎక్స్పో, క్రికెట్ అన్నిట్లోని విద్యార్థులు పార్టిసిపేట్ చేసి దాంట్లోని ప్రోగ్రామ్కి ఇవన్నీ తీసుకొచ్చారు. సో దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క అధ్యాపకులకి, అలాగే మొత్తం స్టాఫ్ అందరికీ, టీచింగ్ నాన్ టీచింగ్కి మనస్ఫూర్తిగా మేనేజ్మెంట్ తరపున, నా తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి మహోత్సవాలు మరింత ఘనంగా చేసుకోవాలని, నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ఢమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.